స్వతంత్రం తెచ్చినటువంటి పార్టీలే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి తోక ముడిచి ఈ రాష్ట్రం నుంచి తరిమివేయబడ్డాయి. ఆ పార్టీకి ప్రతినిధిగా ఉన్న వ్యక్తి షర్మిలమ్మ గారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికి ఏంటి? ఇవాళ స్వతంత్రం తెచ్చినటువంటి పార్టీ, 70 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పెట్టుకుంటే నామరూపాలు లేకుండా గాల్లో కలిసిపోయింది. మీరెంత, మీరు చేసేటటువంటి ఈ యొక్క ఆరోపణలు ఎంత? కాబట్టి ఇవన్నీ మేము పట్టించుకోం. ప్రజలకి మంచి చేయడమే మా యొక్క ఉద్దేశం, మా జెండాకు ఉన్నటువంటి అజెండా. కాబట్టి ఎవరో వస్తుంటారు, పోతుంటారు. ఎవరైనా రాజకీయాల్లో రావడం వెళ్ళడం అనేది వాళ్ళ వ్యక్తిగతం. దాని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరమే లేదు. వైఎస్ఆర్ గారు తీసుకొచ్చినటువంటి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తుంది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే ఇచ్చినటువంటి హామీల్ని తూచా తప్పకుండా 100% నెరవేర్చినటువంటి ప్రజాపక్షపాతి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇది ఎవ్వరికీ కాదు, జగన్మోహన్ రెడ్డి గారికే రాజకీయ వారసత్వం కానీ ఇంకొకటి కానీ ఉంటుంది తప్ప 100 మంది వచ్చినా 100 మంది వెళ్ళినా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క వారసత్వాన్ని కొనసాగించేది మాత్రం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. దీనిలో ఎలాంటి సందేహం లేదు.